వర్కౌట్ చేయనవసరంలే, డైట్ చేయనవసరంలే. 1 year లో 18 kgs తగ్గడానికి నేను ట్రిక్ చెప్తా చూడండి. మ్యాథమెటికల్ గా చూద్దాము. 1 kg ఫ్యాట్ లో 7700 క్యాలరీస్ అయితే ఉంటాయి. డైలీ 10k స్టెప్స్ చేశారంటే గన 300 to 500 క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయి. యావరేజ్ గా 400 క్యాలరీస్ అనుకుందాం. ఇప్పుడు 400 క్యాలరీస్ ఇంటూ 30 days 12,000 క్యాలరీస్ అయినాయి. ఇప్పుడు 12,000 క్యాలరీస్ ఇంటూ 12 months ఇయర్లీ మనం 1,44,000 క్యాలరీస్ అయితే బర్న్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు 1,44,000 క్యాలరీస్ డివైడెడ్ బై 7,700 క్యాలరీస్. ఇప్పుడు 1 year కి 18 kgs. మ్యాథమెటికల్ గా చూడడానికి ఇదంతా కరెక్ట్ గా ఉంది, బట్ ఇది టోటల్లీ రాంగ్. ఎందుకంటే రియాలిటీలో ఇట్లా ఉండదు. ఫస్ట్ లో 10k స్టెప్స్ వేసినప్పుడు ఫ్యాట్ లాస్ అవుతుంది, కానీ పోను పోను బాడీ అనేది అడాప్ట్ చేసుకుంటది. రెండోది వచ్చేసి ఫుడ్ క్రేవింగ్స్. నువ్వు ఏదో ఒక యాక్టివిటీ చేసిన తర్వాత టైర్డ్ అవుతావు, సో నీకైతే ఫుడ్ క్రేవింగ్స్ అయితే వస్తాయి. మళ్ళీ తింటావు, మళ్ళీ వెయిట్ పెరుగుతావు. ప్రాపర్ డైట్ ఫాలో కాకుండా ఓన్లీ 10k స్టెప్స్ కంప్లీట్ చేసావంటే నీకు పక్కా మజిల్ లాస్ అయితే అవుతుంది. నువ్వు ఫస్ట్ లో 400 క్యాలరీస్ బర్న్ చేయడానికి 10k స్టెప్స్ సరిపోతాయి, కానీ పోను పోను నువ్వు 15k స్టెప్స్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ కార్డియో చేసి ఫ్యాట్ లాస్ అవుదాం అనుకుంటే కన్నా అది టోటల్లీ రాంగ్. నువ్వు కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, అట్లనే ప్రాపర్ డైట్ అనేది ఫాలో కావాలా, అప్పుడే రిజల్ట్స్ వస్తాయి. ఇది మన పర్సనల్ ట్రైనింగ్ సిరీస్ పార్ట్ 10. ఫాలో చేసుకోండి, లేదంటే పర్సనల్ ట్రైనింగ్ మిస్ అవుతారు.